సాయన్న అసలు ఈ సినిమా రిలీజ్ చేయాలి అని అండ్ రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఎప్పుడైనా మళ్ళీ మారుతి గారిని కలవడం జరిగిందా, ఎలాంటి డిస్కషన్ జరిగింది? రిలీజ్ అవుతున్నాడు మీ హ్యాపీనెస్ అండి. మళ్ళీ రోజు కలుస్తున్నాను. ఇప్పుడు మారుతి గారు ప్రభాస్ సినిమాకి కూడా నేను వన్ ఆఫ్ ద అసోసియేట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. సో మేము మాట్లాడుకుంటూనే ఉంటాం. దిస్ స్పెషల్ అంటే చెయ్యాలా చేయకూడదా అనుకుని రకరకాల ఆలోచనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే దిస్ ఇస్ ఫస్ట్ మూవీ. ఇప్పుడున్న స్థాయిలోంచి చూస్తే చిన్నగా అనిపించవచ్చు, కానీ దిస్ మూవీ మేడ్ సో మెనీ డిఫరెంట్ ఫార్మాట్స్. సో అది ఇప్పుడున్న ఫిల్మ్ మేకర్లకు కానీ ఎంకరేజ్మెంట్. ఇది ఏంటంటే సినిమా ఐడియా ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఇట్ విల్ మూవీ చేయొచ్చు. ఆడియన్స్కి ఇంత గ్రాండ్ అది అని గ్రాండ్ చూస్తారు. నేను అదే చెప్తాను కదా, నువ్వు ఎంత చిన్నగా చేయాలనుకున్నప్పుడు చిన్నదాన్ని నువ్వు ప్రిపేర్ అయ్యి చిన్న దాంట్లో ఎంత బెస్ట్ చేయాలో చేయాలి. సో రాజా సాబ్ గురించి ఏమైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే హ్యాపీగా వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. రాజా సాబ్ గురించి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడానికి ఏముంటుంది, ఖచ్చితంగా మామూలుగా ఉండదు. అంటే మీరు అంటే విపరీతమైన మాటలు, విపరీతమైన ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్ అంటారు కదా, మారుతి గారు చెప్పారు కాబట్టి ఆయన ముఖ్యంలో చెప్తున్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్ ఉంటుంది ఇక కూల్. సో విష్ ఆల్ ద సక్సెస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.